సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు అకౌంట్స్ మేనేజర్ సూర్యవంశీ సంతోష్. జీహెచ్ఎంసీలో 4th క్లాస్ ఎంప్లాయీగా పనిచేసి గతేడాది అక్టోబర్లో పదవీ విరమణ పొందాడు ఆంజనేయులు అనే వ్యక్తి. అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్పై అధికారులకు పంపించడానికి 40,000 డిమాండ్ చేశాడు సంతోష్. లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు ఆంజనేయులు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఆఫీసులో సూర్యవంశీ సంతోష్ 35,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అరెస్టు చేశామని తెలిపారు ఏసీబీ డీసీపీ. నిందితుడిని అరెస్టు చేశామని రేపు కోర్టులో హాజరుపరుస్తామన్నారు. సంతోష్ ఒక్కరే డబ్బులు తీసుకున్నాడని విచారణలో తేలిందన్నారు. ఫిర్యాదుదారుడు అతను కూడా జీహెచ్ఎంసీలోనే మజ్దూరిగా పనిచేసి రిటైర్ అయ్యాడు. అక్టోబర్లో రిటైర్ అయ్యాడు. ఇప్పటిదాకా కూడా రిటైర్ అయినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ ఇక్కడ నుంచి మూవ్ కావడం లేదని చెప్పేసి ఈ ఆఫీస్ చుట్టంగా తిరుగుతున్నాడు. నిన్న అతను వచ్చి అడిగినప్పుడు ఇక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి సూర్యవంశీ సంతోష్ కుమార్, ఇతను అకౌంట్స్ మేనేజర్, అతను 40,000 రూపాయలు ఇస్తే ఆ ఫైల్ని సంతకం పెట్టి పైకి పంపిస్తాను ఆఫీస్కి అని చెప్పేసి అతను లంచం అడిగాడు. అతను ఆల్రెడీ ఇదే డిపార్ట్మెంట్లో నేను మజ్దూరుగా పనిచేశాను, 40,000 ఇచ్చుకోలేనని చెప్పేసి బతిలాడితే ఆఖరికి 35,000 తీసుకురమ్మని చెప్పాడు. ఆ డబ్బులు ఇచ్చే ఇష్టం లేక అతను ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చి కేసు రిజిస్టర్ చేయించాడు. కేసు రిజిస్టర్ చేసి మేము ఈవినింగ్ టైంలో 4 o'clock ఇతను ఆఫీస్కి రాగానే ఆ డబ్బులు ఇస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇంజనీరింగ్ సెక్షన్లో 35 సంవత్సరాల నుంచి రిటైర్డ్ అయ్యి 5 నెలలు వెళ్ళి 6వ నెల రన్నింగ్ వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నా. ఫైల్ ఈడ ఉంది, ఆడ ఉంది, పైసలు ఇస్తేనే ఇది ముందుకు పోతుందన్న ఉద్దేశంలో మాట్లాడారు. ఖచ్చితంగా 35,000 అయితేనే ఫైల్ ముంగడికి పోతుంది. అందులో ఒకటి నేను పర్మనెంట్ అయినప్పుడు అందులో సర్వీస్ బుక్లో స్టాంప్ సీల్ వేసిండు, ఆయన ఒక సిగ్నేచర్ చేయలే, దాన్ని చూపించిండు. లాస్ట్ 35,000 డిమాండ్ చేసిండు. సరే సార్ అయ్యా ఇస్తా అని చెప్పి